హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ A73 మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ మొబైల్ నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి యూజ్ కూడా అయితే చేస్తున్నాను. ఈ మొబైల్ మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది అనమాట. ఏ సిరీస్లో చూస్తే రీసెంట్ డెస్ట్లో A53లో కూడా సేమ్ ఇదే వంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్లో మనకి మరో హైలైట్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇంతేకాకుండా ఇందులో మనకి OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన A72తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకి 44% లార్జర్ పిక్సెల్స్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. అంటే లో లైట్ కండిషన్లో కూడా మీకు మంచి పిక్చర్స్ అయితే తీస్తుందని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. దీనికోసం వీళ్ళు స్మార్ట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ని అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం లో లైట్ కండిషన్లో 12 స్నాప్స్ని అయితే తీసి ఇది బెటర్గా అయితే మనకి ఇమేజ్ని అయితే అందిస్తుందంట. సో మిగిలిన విషయాలు మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకుందాం. బాక్స్ అయితే ఎప్పుడు తీసుకొచ్చినట్టుగానే బాక్స్ అయితే ఉంటుంది. ప్రైస్ కనుక చూస్తే బాక్స్ మీద మనకి 47,490 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ అయితే ఉంటుంది. కానీ మీకు ఈ మొబైల్ 41,990 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట. ఇది మనకి 8GB 128GB వేరియంట్. ఇందులో మనకి 8GB 256GB వేరియంట్ కూడా అయితే ఉంది. మనకి SBI అలాగే ICICI కార్డు మీద 3,000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ లో ఇంకో 2,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఈ మొబైల్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకొని పర్చేజ్ చేస్తారో వీళ్ళకి వచ్చేసరికి సామ్సంగ్ బడ్స్ లైవ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 7,000 రూపాయలు అయితే ఉన్నాయి. అవి మీకు 500 రూపాయలకి అయితే దొరుకుతుంది. బాక్స్ లోపల వచ్చేసరికి మనకి ముందుగా మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత సిమ్ ఎగ్జాక్టర్ పిన్ అయితే ఉంటుంది. ఇక మనకి బాక్స్ లో ఇక ప్రత్యేకించి వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ అయితే ఎవరు కాబట్టి Type-C to Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే రీజనల్ లాక్ గైడ్ ఇవైతే మనకి ఈ బాక్స్ లో అయితే ఉంటాయి. ఇక మొబైల్ అయితే చూడొచ్చు. ఇది ఆసమ్ మింట్ కలర్ వేరియంట్ వచ్చేసరికి ఇందులోనే మీకు గ్రే అలాగే వైట్ కలర్ కూడా అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీతోనే అయితే వస్తుంది. సో ఇంకా ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లాస్టిక్ ఉందో సో ఇది వచ్చేసరికి మనకు కొంచెం డొల్లలాగా అయితే అనిపిస్తుంది. అంటే లోపల ఇలా నొక్కుతుంటే కొంచెం లోపలికి వెళ్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. మేబీ నేను అనుకోవడం వెయిట్ మేనేజ్మెంట్ కోసం వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే వెయిట్ కూడా ఇది మనకి 182 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 7.6 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ అయితే ఉంటుంది అనమాట. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. లేదంటే సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే మీరు యూజ్ చేయగలరు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కంప్లీట్ ప్లేన్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్ Type-C పోర్ట్ అలాగే మెయిన్ మైక్ అయితే ఉంటుంది. 3.5 ఆడియో పోర్ట్ అయితే మీకు ఈ మొబైల్కి ఉండదు. ఇంకా ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి మనకి టాప్లో సెంటర్లో పంచ్ హోల్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే చూస్తే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్లో OS చూస్తే మీకు Android 12తో One UI 4.1తో అయితే వస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇక ఈ మొబైల్ అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే 5 years వరకు ఇస్తానని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. సామ్సంగ్ నుంచి మనకి ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎవరు ఇంత లాంగ్ టర్మ్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేయరు, అది సామ్సంగ్ అయితే చేస్తుంది. సో ఈ UI మనకి సామ్సంగ్ UI కాబట్టి బ్లోడ్వేర్ అయితే అదే మాదిరిగా ఉంటుందన్నమాట. వద్దనుకుంటే మీరు బ్లోడ్వేర్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో సామ్సంగ్ డైలర్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక మొబైల్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. మీరు వర్షం చినుకుల్లో కానీ లేకపోతే ఎప్పుడైనా నీళ్ళలో పడిపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగని చెప్పేసి బీచ్లోకి తీసుకెళ్లి సముద్రం వాటర్లో అలా పడేస్తారంటే కుదరదు. సో కాకపోతే మీకు వర్షం పడినప్పుడు కూడా మీరు మొబైల్ ఫోన్ కాల్స్ అయితే మాట్లాడడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED ప్లస్ అయితే డిస్ప్లే కింద అయితే ఉంటుందన్నమాట. ఇది 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 800 బ్రైట్నెస్ నిట్స్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే వచ్చేసరికి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మొబైల్ మీకు వైడ్ 1 L1 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇక మనకు చెప్పాల్సిన అవసరం లేదు, సామ్సంగ్ డిస్ప్లేస్ అంటే చాలా బాగుంటాయి. వైబ్రెంట్ కలర్స్ లో మనం వీడియోస్ అయితే చాలా చక్కగా అయితే వాచ్ చేయొచ్చు. మీరు వీడియో లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మీకు బాటమ్ సైడ్ ఒక స్పీకర్, తర్వాత టాప్ లో ఇయర్ స్పీకర్ ఉంటుందో ఇదే సెకండరీ స్పీకర్ కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ అయితే చేసింది. స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, డీసెంట్ అవుట్పుట్ అయితే మీకు అందిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ ఉంటుందన్నమాట. GPU Adreno 642L ఈ GPU అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. సో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వల్ల మీకు మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే ఉంటుంది. ఒకవేళ హీట్ ఎక్కినప్పటికీ చాలా తొందరగా అయితే కూల్ అవడానికి అయితే ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాసెసర్ అలాగే ఈ GPU కనుక చూస్తే మీకు
హెవీ గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ అయితే చేయగలవు. సో ఈ మొబైల్ మీరు గేమ్స్ ఆడడానికి కూడా బాగానే ఉంటుంది. అలాగని చెప్పి ఈ మొబైల్ గేమింగ్ మొబైల్ కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి యూఎఫ్ఎస్ 2.2 అయితే స్టోరేజ్ టైప్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ర్యామ్ ప్లస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. అప్ టు 8GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్ ఎక్స్టర్నల్ మెమరీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి 1TB వరకు మీరు మెమరీ కార్డ్ పెట్టుకొని మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్లోని కెమెరాస్ అనమాట. సామ్సంగ్ కూడా కెమెరాస్ ని హైలైట్ చేస్తుంది. ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 తో అయితే వస్తుంది. ఈ సెన్సార్ మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉపయోగపడుతుంది అనమాట. బ్లర్ ఫ్రీ అండ్ స్టడీ ఫోటోస్ అండ్ వీడియోస్ కి OIS అయితే ఉపయోగపడుతుంది. ఇక సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో అయితే వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 5 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 తో వస్తుంది. ఒకటి మ్యాక్రో సెన్సార్ అయితే మరొకటి డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.2 తో అయితే వస్తుంది. ఇక కెమెరా ఇంటర్ఫేస్ చూస్తే ఎప్పుడు సామ్సంగ్ తీసుకొచ్చే అదే ఇంటర్ఫేస్ అయితే మీకు ఇందులో కూడా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫన్ అయితే ఉంటుంది. ఫన్ లో మీరు టిక్ టాక్ కైండ్ ఆఫ్ ఫొటోస్ ని అలాగే వీడియోస్ ని అయితే రికార్డ్ చేయగలదు. నెక్స్ట్ మీకు పోర్ట్రైట్ అయితే ఉంటుంది. తర్వాత ఫోటో అయితే ఉంటుంది. ఫోటోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో వీడియోలో మీరు 4K 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 4K 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అలాగే వీడియోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేసుకోగలరు. ఇక ఫైనల్గా మోర్లో చూస్తే పిక్స్ బై విజన్, AR జోన్, ప్రో వీడియో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్ అలాగే హైపర్ ల్యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఎట్ ఎ టైం వీడియో రికార్డ్ చేసే ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అలాగే మనకి పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ కూడా లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని సో వీడియో రికార్డ్ చేస్తారు కదా, అటువంటి ఫీచర్ కూడా అయితే వీళ్ళు అందించలేదు. ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు వచ్చేసరికి నేను 1080pలో 30 ఫ్రేమ్స్లో అయితే వీడియో రికార్డ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉంది, అలాగే వీడియో క్వాలిటీ ఏ రకంగా తీసుకుంటుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. అలాగే ఫోకసింగ్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఓకే. ఈ వీడియో వచ్చేసరికి నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 30 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. బ్యాక్ కెమెరాలో మీకు OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు స్టేబుల్ వీడియోని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే మనం 10x వరకు జూమ్ కూడా చేయొచ్చు. సో ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ మనకి ఇది బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్. ఇది జూమ్ చేశాను 2x వరకు. తర్వాత ఇది 10x వరకు జూమ్ చేశాను. సో 10xలో జూమ్ చేసి మనం వీడియో రికార్డ్ చేస్తే ఈ క్వాలిటీ వస్తుంది. సో క్వాలిటీ అంత గ్రేట్ అయితే అన్నాం. సో మీకు 2x వరకు పర్వాలేదు, మంచి క్వాలిటీలోనే వీడియో అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆటో ఫోకస్ చూద్దాం. ఓకే, ఇక ఇవి బ్యాక్ కెమెరాతో తీసిన నార్మల్ శాంపిల్స్. ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ ఎలా ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇవి 2xలో తీసిన శాంపిల్స్. సో 2xలో కూడా మీకు ఫొటోస్ని బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇది ఈవినింగ్ 6కి నేను తీసిన శాంపిల్ అనమాట. ఇక్కడ కూడా మీకు డైనమిక్ రేంజ్ పర్వాలేదు, బాగానే తీసుకుందని చెప్పొచ్చు. ఇంక ఇది వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది నార్మల్ శాంపిల్, ఇది 2x శాంపిల్, ఇది 10x శాంపిల్. 10xలో మీకు అంత గొప్పగా అయితే ఫొటోస్ని ఏమి క్యాప్చర్ చేయట్లేదు. కాదు క్లోజప్లో మీరు 10xలో కనుక ఫొటోస్ని క్యాప్చర్ చేసినట్టయితే ఈ విధమైన క్వాలిటీ అయితే వస్తుంది. ఇది ఇంకా ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ శాంపిల్. సో ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ పంతనం బాగుందని చెప్పొచ్చు. ఎడ్జెస్ని చాలా చక్కగా అయితే కట్ చేసింది. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి మ్యాక్రో శాంపిల్స్. మ్యాక్రో పంతనం యావరేజ్ అని చెప్పాలి. ఇక ఇది నైట్ మోడ్లో వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది నార్మల్ శాంపిల్, ఇది 2x శాంపిల్. నైట్ మోడ్ పంతనం పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ వచ్చేసరికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయరు, అది మీరు విడిగా అయితే పర్చేస్ చేసుకోవాలి. ఇంకా సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ 33 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వీటిని వీళ్ళైతే స్కిప్ చేయలేదు. ఇక మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్ కు ఉంటుంది అనమాట. కొంచెం పైకి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి పర్వాలేదు, ఫింగర్ ప్రింట్ మనకి యాక్యురేట్ గానే పనిచేస్తున్నాయి. ఇందులో వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా పర్వాలేదు, మీకు బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి లిటిల్ బిట్ డిలే అయితే ఉంది. ఇక మొబైల్లోని కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. టోటల్ 9 బ్యాండ్స్ అయితే 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే క్యారియర్ అగ్రిగేషన్ ఉందని లేదనేది సామ్సంగ్ మెన్షన్ చేయలేదు, మేబీ నేను అనుకోవడం ఉందని అనుకుంటున్నాను. ఇక అలాగే మనకి ఈ మొబైల్ NFC సపోర్ట్ అయితే చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.1తో అయితే వస్తుంది అనమాట. అలాగే సెక్యూరిటీ పరంగా మీకు నాక్స్ సెక్యూరిటీ సపోర్ట్ కూడా అయితే ఉంది సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ పే సపోర్ట్ కూడా ఉంది. NFC ఉంది కాబట్టి మీరు కార్డ్లెస్ పేమెంట్స్కి అయితే ఈ సామ్సంగ్ పే
సేఫ్టీ అయితే ఉపయోగపడుతుంది. ఇక అలాగే సెక్యూరిటీ ఫోల్డర్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు సంబంధించిన పర్సనల్ ఫైల్స్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ ఫోల్డర్లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూస్తే మీకు ఓటీఎస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ అయితే చేస్తుంది. అంటే పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకొని మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే బాగానే ఉంది. నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే మొబైల్ పట్టుకోగానే మనకి చాలా లైట్ వెయిట్ అయితే కలుగుతుంది. అలాగే కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. చాలా స్లిమ్గా అయితే ఉంది. శాంసంగ్ లాంటి బ్రాండ్ ఉంది. అలాగే ఐపీ రేటింగ్ ఉంది. 108 మెగాపిక్సెల్ ఉంది. కెమెరా క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ ఇంకా బెటర్గా అయితే తీసుకురావచ్చు అనమాట. అంటే మెటల్ ఫ్రేమ్ గ్లాస్ బాడీ అయితే వీళ్ళు అందించవచ్చు. కొన్ని మెటల్ ఫ్రేమ్ లేకపోయినా బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఈ ప్లాస్టిక్ బాడీ ఉందో సో దీన్ని నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకొచ్చుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్. సో ఈ వీడియో ద్వారా మీరు శాంసంగ్ గెలాక్సీ A73 5G వేరియంట్ మొబైల్ అన్బాక్సింగ్ చూసి సో మొబైల్ ఏ రకంగా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.